పక్షుల గ్రామం ఉదయం వేళ ఎప్పట్లాగే ఊరి మధ్యలో ఉన్న పెద్ద రచ్చబండ చెట్టు కింద బన్ను చిలుక బుజ్జిపిచ్చుక చిన్నుకాకి ముగ్గురు కలుసుకున్నారు. బన్ను ముఖంలో ఎనలేని ఆనందం, ఉత్సాహం కనిపిస్తున్నాయి. వాడు అటూ ఇటూ గెంతలేస్తూ చాలా ఉత్సాహంగా గట్టిగా అరుస్తూ, అరే చిన్న బుజ్జే, ఇంకో 2 రోజుల్లో ఏముందో మీకు గుర్తుంది కదరా? నా పుట్టినరోజు వస్తుంది. ఈసారి నా బర్త్డే మామూలుగా ఉండకూడదు, ఒక రేంజ్ లో సెలబ్రేట్ చేసుకోవాలి. చిన్నుకాకి నవ్వుతూ, మాకు గుర్తు లేకుండా ఎలా ఉంటుందిరా పండుగ? నువ్వు పుట్టినరోజు అనగానే ముందుగా గుర్తొచ్చేది భోజనమే కదా. మరి ఈసారి ఎక్కడిస్తున్నావు పార్టీ? ఏ హోటల్లో దావత్తిస్తున్నావు? అవునరా పన్ను, కిందటి సంవత్సరం నీ పూరి వ్యాపారం సూపర్ సక్సెస్ అయ్యింది. చేతిలో మంచి డబ్బులు కూడా ఉన్నాయి. మరి ఈసారి పార్టీ గ్రాండ్ గానే ఉండాలి. ఏంటి నీ ప్లాను? బన్ను చిలుక కాలర్ ఎగరేస్తూ, నా ప్లాన్ మామూలుగా లేదు బుజ్జి. ఈసారి మనం ఊళ్ళో పార్టీ చేసుకోవడం లేదు. మనం అందరం కలిసి సిటీకి వెళ్తున్నాం. అక్కడున్న ఒక పెద్ద 5 స్టార్ హోటల్లో బ్రహ్మాండమైన బఫే పార్టీ ఇస్తున్నాను. మీ ఇద్దరితో పాటు మన అమ్మలను ముగ్గురిని కూడా సిటీకి తీసుకెళ్దాం. వాళ్ళకి సిటీలో దొరికే కొత్త కొత్త రకాల వంటకాలన్నీ రుచి చూపించాలి. చిన్నుకాకి ఎగిరి గంతేస్తూ, వావ్, సూపర్ ఐడియారా పన్ను. సిటీలో పెద్ద ఏసీ హోటల్లో కూర్చొని రకరకాల వంటలు తింటుంటే ఆ మజాయే వేరు. మన అమ్మలు కూడా ఎప్పుడు ఊరి వంటలే తిని బోర్ ఫీల్ అవుతున్నారు. వాళ్ళకి కూడా ఇది మంచి చేంజ్ అవుతుంది. బుజ్జిపిచ్చుక కొంచెం సందేహంగా, ఐడియా అయితే చాలా బాగుందిరా పన్నుక. కానీ మన అమ్మలు సిటీకి రావడానికి ఒప్పుకుంటారా? వాళ్ళకి ఈ ఊరు వదిలి సిటీలోని ఆ ట్రాఫిక్, ఆ గజిబిజి వాతావరణంలోకి రావడం ఇష్టం ఉండదు కదా. అదంతా నేను చూసుకుంటానులే బుజ్జే. మనమంతా కలిసి వెళ్లి వాళ్ళని బ్రతిమలాడతాం. నా పుట్టినరోజని చెబితే వాళ్ళు కాదనలేరు. పదండి, ఇప్పుడే వెళ్లి వాళ్ళని ఒప్పిద్దాం. అలా ముగ్గురు పిల్లలు కలిసి నేరుగా చోటు చిలుక ఇంటికి వెళ్తారు. అక్కడ అప్పటికే చోటు చిలుక, తుని పిచ్చుక, చిచ్చుకాకి ముగ్గురు కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. పిల్లలు వెళ్ళగానే బన్ను తన ప్లాన్ అంతా వాళ్ళ ముందు ఉంచాడు. చోటు చిలుక ఆశ్చర్యంగా నోరెళ్లబెట్టి, ఏంట్రా బన్ను, సిటీకి వెళ్దామా? పుట్టినరోజు పార్టీ సిటీలోనా? నా వల్ల కాదు బాబాయ్. ఆ సిటీలో బండ్లు, ఆ పొగలు, ఆ హారన్లు శబ్దాలు, అబ్బబో, నాకైతే తలనొప్పి వచ్చేస్తుంది. నాకు ఇక్కడ ఏదైనా గుడికి తీసుకెళ్లి కొబ్బరికాయ కొట్టించు చాలు. ఆ సిటీ గోల నాకొద్దు. అవును బన్ను, మీ అమ్మ చెప్పింది నిజమే. సిటీలో ఆ పెద్ద హోటళ్లలో వంటలు మన పల్లెటూరి కడుపులకు పడవు. వాళ్ళేవో రంగులు రసాయనాలు వేసి వండుతారు. పైగా ఆ సిటీ వాతావరణం మనకు అస్సలు సెట్ అవ్వదురా. చిచ్చుకాకి చాలా కోపంగా విసుక్కుంటూ, ఏమిట్రా పండుగ, నీ పిచ్చి ఐడియాలో సిటీకి వెళ్ళి ఆ అడ్డమైన గడ్డి తినడం దేనికిరా? ఆ పిజ్జాలో, బర్గర్లు, ఆ నిల్వ ఉన్న నూనెతో చేసిన వంటలు తింటే మన ఆరోగ్యం సర్వనాశనం అయిపోతుంది. పైగా ఆ సిటీ హోటళ్లలో రేట్లు ఎలా ఉంటాయో తెలుసా? జోబులు గొల్లైపోతాయి. మన చేతిలో డబ్బులున్నాయి కదా అని అలా వృధా చేయకూడదురా బన్నుగా. బన్ను చిలుక మూతి ముడుచుకుని బాధగా, ఏంటమ్మా మీరు, నా పుట్టినరోజుకి నేను ఎంతో ఆశగా ప్లాన్ వేసుకుంటే మీరంతా ఇలా క్యాన్సిల్ చేస్తున్నారు. నేను సిటీలో మీకు స్పెషల్ ఫుడ్స్ తినిపిద్దామనుకున్నాను. అవును మమ్మీ, బన్ను ఎంతో ఇష్టంగా అడుగుతున్నాడు కదా. ఒక్కరోజు మనమంతా సిటీకి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం. అందులో తప్పేముంది? చిచ్చుకాకి గట్టిగా అరుస్తూ, తప్పెందుకు లేదురా చిన్న. ఆ సిటీకి వెళ్ళి డబ్బులు తగలేయడం ఏంటి? ఆ, నా దగ్గర ఒక అద్భుతమైన ఐడియా ఉంది, వినండి. ఈసారి బన్ను పుట్టినరోజుని సిటీలో కాకుండా ఊరి చివరన్న మన పచ్చటి పొలంలో జరుపుకుందాం. బుజ్జిపిచ్చుక ఆశ్చర్యంగా, పొలంలోనా? పొలంలో పార్టీ ఎలా చేసుకుంటామా ఆంటీ? అక్కడ ఏముంటుంది? చిచ్చుకాకి ఉత్సాహంగా, అక్కడే అసలైన మజా ఉంటుంది బుజ్జి. సిటీలోని ఆ 4 గోడల మధ్య ఏసీ గాలిలో తినడం కంటే మన పొలంలో పచ్చటి చెట్ల మధ్య చల్లటి గాలిలో వంట చేసుకుని తింటే ఆ రుచే వేరు. పైగా మన తుని చోటోల చేతి వంట ముందు ఆ సిటీ 5 స్టార్ హోటల్ వంటలు కూడా దిగదుడిపే. మనమే సొంతంగా కట్టెల పొయ్యి మీద మంచి సుగంధ ద్రవ్యాలు వేసే సహజమైన పద్ధతిలో వండుకుందాం. ఏమంటారు? చోటు చిలుక చాలా సంతోషంగా, వావ్, చిచ్చు చెప్పింది అక్షరాల నిజం. పొలంలో వంటలు చేసుకుని చాలా కాలం అయిపోయింది తుని. వంటల బాధ్యత నాది నీది. పన్నుగాడికి ఇష్టమైన వంటలన్నీ కట్టెల పొయ్యి మీద గుమగుమలాడేలా వండుదాం. అవును చోటు, అదైతే మనందరికీ చాలా ఆనందంగా ఉంటుంది. పిల్లలు, మీరు సిటీ గోలు వదిలేయండి. రేపు పన్ను పుట్టినరోజు కదా. ఈ రోజు సాయంత్రమే వెళ్ళి సామాన్లన్నీ తెచ్చుకుందాం. రేపు ఉదయాన్నే పొలానికి వెళ్ళిపోయి బ్రహ్మాండమైన దావత్ చేసుకుందాం.
బన్ను చిలుక కొంచెం ఆలోచించి తర్వాత ఆనందంగా, సరేనమ్మా, మీరంతా అంత కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు కాబట్టి నేను ఒప్పుకుంటున్నాను. నాకు చికెన్ బిర్యానీ, గోంగూర మటన్, చేపల వేపుడు అన్నీ కావాలి. మీరు చేస్తానంటే నేను పొలంలోనే పార్టీ ఇస్తాను. డన్! అయితే రేపు పొలంలో గ్రాండ్ పార్టీకి అంతా రెడీ. ఇక మరుసటి రోజు ఉదయం అందరూ ఎంతో ఉత్సాహంగా వంటలకు కావలసిన గిన్నెలు, సరుకులు, కూరగాయలు అన్నీ పట్టుకుని ఊరి చివరున్న అందమైన పచ్చటి పొలానికి చేరుకున్నారు. వాతావరణం చాలా ప్రశాంతంగా, కాస్త ఎండగా ఉంది. పొలంలో ఉన్న ఒక పెద్ద వేప చెట్టు కింద వంటకు ఏర్పాట్లు చేయడం మొదలుపెట్టారు. అరే చిన్నగా, ఒరే బండగా, మీరు వెళ్ళి 4 లావు పట్టి కర్రలు తీసుకురండిరా. పైన ఎండ కొట్టకుండా మనం ఈ పెద్ద ప్లాస్టిక్ కవర్తో ఒక చిన్న టెంట్ లాగా కడదాం. అప్పుడు నీడలో ప్రశాంతంగా వంట చేసుకోవచ్చు. అలాగే మమ్మీ, ఇప్పుడే తెస్తాము. అలా పిల్లల ముగ్గురు కలిసి 4 పెద్ద కర్రలను భూమిలో పాతారు. వాటిపైన ఒక పెద్ద నీలం రంగు టార్పాలిన్ కవర్ని కట్టి తాళ్లతో ఆ కర్రలకు బిగించారు. దాని కింద నీడ చాలా హాయిగా. చోటు చిలుక మట్టితో పొయ్యలు తయారు చేస్తూ, అమ్మయ్య, టెంట్ రెడీ అయిపోయింది. ఇక మన వంట మొదలు పెడదాం. తుని, నువ్వు ఉల్లిపాయలు కోస్తూ ఉండు, నేను కట్టెలు పేర్చి మంట రాజేస్తాను. తుని పిచ్చుక కత్తిపీట మీద ఉల్లిపాయలు కోస్తూ, అలాగే చోటు, ఈ రోజు బన్నుగాడికి కడుపు నిండా వండి పెట్టాలి. నేను గోంగూర మటన్ గుమగుమలాడేలా చేస్తాను. నువ్వు చికెన్ బిర్యానీ సంగతి చూసుకో. బన్ను చిలుక నోరూరుగా చూస్తూ, అమ్మా, త్వరగా చెయ్యండమ్మా. ఆ కట్టెల పొయ్యి మీద మసాలాలు వేగుతుంటే ఆ వాసనకే నా కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయే. చిచ్చుకాకి పక్కన కూర్చుని అల్లం వెల్లుల్లి నోరుతూ, ఓపిక పట్రా పండగ. కట్టెల పొయ్యి మీద వంట నెమ్మదిగా ఉడికితేనే దానికి ఆ అద్భుతమైన రుచి వస్తుంది. ఆ ఆ సిటీ వాళ్ళలాగా కుక్కర్లలో పెట్టి ఉడికించేస్తే అది అన్నం అవ్వదురా, పిండి ముద్ద అవుతుంది. బుజ్జి పిచ్చుక నవ్వుతూ, అవునాంటీ, మీరు చెప్తుంటేనే ఆ రుచి నాకు తెలుస్తుంది. వాతావరణం కూడా చాలా బాగుంది. ఎండ కాస్త తగ్గి చల్లటి గాలొస్తుంది. వంటలు చాలా వేగంగా సాగుతున్నాయి. బిర్యానీ గిన్నె పొయ్యి మీద ఉడుకుతుంది. గోంగూర మటన్ కూర కమ్మటి వాసన వెదజల్లుతుంది. అందరూ చాలా ఆనందంగా కబుర్లు చెప్పుకుంటూ వంట చేస్తున్నారు. కాని అకస్మాత్తుగా వాతావరణంలో భయంకరమైన మార్పు రావడం మొదలైంది. ఆకాశం ఒక్కసారిగా నల్లటి మేఘాలతో కమ్ముకుంది. ఉరుముల శబ్దం నెమ్మదిగా మొదలైంది. చిన్నుకాకి ఆకాశం వంక చూస్తూ కంగారుగా, అమ్మో అమ్మో, ఆకాశం అంతా నల్లబడిపోయింది చూడు. ఏంటి హఠాత్తుగా ఇంత చీకటి పడింది? వానొచ్చేలా ఉందే. తుని పిచ్చుక భయంగా గరిట పక్కన పెడుతూ, అయ్యో దేవుడా, ఏంటి నాకీ పరీక్ష? వంటలు సగం ఉడికైరా చిన్ను. ఇంకొక అరగంట ఉంటే అన్ని పూర్తయ్యేవి. ఇప్పుడు ఈ కుండపోత వర్షం వస్తే పొయ్యిలు ఆరిపోతాయి. ఈ వంటలన్నీ పాడైపోతాయి కదా. నా కష్టమంతా వృధా అవుతుంది. బన్ను చిలుక ఏడుపు ముఖంతో, అయ్యా, నా బర్త్డే పార్టీ నాశనం అయిపోతుండే. సిటీకి వెళ్దామంటే వినలేదు. ఇప్పుడు చూడు వానొస్తుంది. నా పార్టీ గోవిందా. చిచ్చుకాకి కంగారుగా పైకి చూస్తూ, నార్మల్ పండగ, వానొస్తే రాని. మన పైనే పెద్ద కవర్ కట్టాం కదా, అది మనల్ని, మన పొయ్యిలను రక్షిస్తుంది. మీరు కంగారు పడకుండా వంట పూర్తి చేయండి తుని. చిచ్చుకాకి అలా అంటూ ఉండగానే భయంకరమైన ఈదురుగాలి వీయడం మొదలైంది. ఉరుములతో పాటు భారీ వర్షం కురుస్తుంది. ఆ ఈదురుగాలికి వాళ్ళు పాతిన 4 కర్రలు గట్టిగా ఊగిపోతున్నాయి. ఒక కర్ర కింద నుండి వదిలై కింద పడిపోయింది. ఆ మూల కవర్ కిందకి వంగిపోయి వర్షపు నీరు నేరుగా వంటల మీద పడే ప్రమాదం ఏర్పడింది. చోటు చిలుక గట్టిగా అరుస్తూ, బాబోయ్, కర్ర పడిపోయింది. ఆ కవర్లో నుండి నీళ్లు బిర్యానీ గిన్నెలో పడేలా ఉన్నాయి. గాలికి మొత్తం లేచిపోతుంది. నా బిర్యానీ పాడైపోతుంది. బుజ్జి పిచ్చుక చాలా ధైర్యంగా బిగ్గరగా అరుస్తూ, ఎవరు కంగారు పడకండి. మనం ఆ కవర్ని ఎగిరిపోకుండా పట్టుకోవాలి. బన్ను, చిన్ను, త్వరగా రండి. నేను ఈ మూల పట్టుకుంటాను. మీరు ఆ 2 మూలలో పట్టుకోండి. బన్ను చిలుక పరిగెత్తుకుంటూ వెళ్లి ఒక మూల కవర్ని గట్టిగా పట్టుకున్నాను బుజ్జే. గాలి చాలా బలంగా లాగుతోందిరా, నా వల్ల కావడం లేదు. చిన్నుకాకి మరో మూల పట్టుకుని, నేను కూడా పట్టుకున్నాను రా. కవర్ చిరిగిపోయేలా ఉంది గాలికి. మనం దీన్ని కిందకు లాగి పట్టుకుందాము. చిచ్చుకాకి పరిగెత్తుకుంటూ వెళ్లి 4 మూల పట్టుకుని, మీరు భయపడకండి పిల్లలు, నేను పట్టుకున్నాను ఈ మూల. మన వంటలను ఈ వర్షం నుండి ఎలాగైనా కాపాడుకోవాలి. తుని, చోటు, మీరు మమ్మల్ని పట్టించుకోకండి. మీరు వెంటనే పొయ్యిలో మంట ఆరిపోకుండా చూసుకుని వంట పూర్తయ్యేలా చేయండి త్వరగా.
తుని పిచ్చుక వర్షపు జల్లులకు తడుస్తూనే గరిట తిప్పుతూ, అలాగే చిచ్చు, నేను మటన్ కూర మీద మూత పెట్టాను, అది ఉడుకుతోంది. మంట ఆరిపోకుండా కొన్ని ఎండు కట్టెలు కూడా పెడుతున్నాను. చోటు చిలుక బిర్యానీ గిన్నె చుట్టూ మంటను కాపాడుతూ, బిర్యానీకి దమ్ పెడుతున్నాను తుని. ఈ వర్షం పడితే మొత్తం నాశనం అయిపోతుంది. పిల్లలు, కవర్ని గట్టిగా పట్టుకోండి, వదిలేయకండి. నలుగురు ఆ ప్లాస్టిక్ కవర్ యొక్క 4 మూలలను తమ పూర్తి బలాన్ని ఉపయోగించి లాగి పట్టుకున్నారు. బయట కుండపోత వర్షం, భయంకరమైన ఎదురుగాలి. ఆ గాలికి కవర్ రెపరెపలాడుతూ వాళ్ళని పైకి లాగేస్తుంది. వాళ్ళు కాళ్ళు నేలలో గట్టిగా ఊని ప్రాణాలకు తెగించి ఆ కవర్ని పట్టుకుని నిలబడ్డారు. తుని చోటులు ఆ కవర్ కింద వాన చినుకులు పడకుండా వంటను కాపాడుకుంటూ వండుతున్నారు. సరిగ్గా అదే సమయంలో బన్ను పుట్టినరోజు పార్టీకి ఆహ్వానించబడిన ఊరి పెద్దలు మహీగ్రద్ద, లూసీ పౌరం ఇద్దరు పెద్ద గొడుగులు పట్టుకుని ఆ వర్షంలో అక్కడికొచ్చారు. వాళ్ళ ఆ దూరం నుండి పిల్లలు చిచ్చుకాకి పడుతున్న కష్టాన్ని చూశారు. లూసీ పౌరం షాక్ అవుతూ ఆగిపోయి, అమ్మ బాబోయ్ మహీగారు, అటు చూడండి, ఆ పెనుగాలికి ఆ కవర్ ఎగిరిపోకుండా పిల్లలు చిచ్చు ఎలా గట్టిగా పట్టుకుని వేలాడుతున్నారో. వాళ్ళు వర్షంలో పూర్తిగా తడిసిపోయారు. మహీగ్రద్ద కంగారుగా గొడుగు పాడేస్తూ, అవును లూసీ, వాళ్ళ వంటలను కాపాడుకోవడం కోసం ప్రాణాలకు తెగించి ఆ కవర్ని పట్టుకున్నారు. మనం ఇక్కడ ఇలా చూస్తూ నిలబడకూడదు. పద, త్వరగా వెళ్ళి వాళ్ళకి సహాయం చేద్దాం. మహీగ్రద్ద, లూసీ పౌడర్ తమ గొడుగులను అక్కడే పడేసి వర్షంలో తడుచుకుంటూ పరుగు పరుగున టెంట్ దగ్గరికి వచ్చారు. మహీగ్రద్ద బన్ను దగ్గరికి వెళ్ళి కవర్ని పట్టుకుంటూ, బన్ను, నువ్వు పక్కకు రాడా, నేను పట్టుకుంటాను ఈ కవర్ని. గాలి చాలా ఎక్కువగా ఉంది, నీ చిన్న చేతులు నొప్పి పుడతాయి, నేను గట్టిగా లాగి పట్టుకుంటాను. బన్ను చిలుక ఆయాసపడుతూ, థ్యాంక్ యూ మహి ఆంటీ, నా చేతులు నిజంగానే లాగేస్తున్నాయి. మీరు రావడం చాలా సహాయంగా ఉంది. లూసీ పౌరం బుజ్జి దగ్గరికి వెళ్ళి, బుజ్జి, నువ్వు వదిలేయమ్మా, నేను పట్టుకుంటాను. నువ్వెళ్ళి మీ అమ్మకు వంటలో సాయం చెయ్యి. నేను ఈ మూల కవర్ని గట్టిగా లాగి పట్టుకుంటాను. థ్యాంక్ యూ లూసీ ఆంటీ. ఇప్పుడు మహీగ్రద్ద, లూసీ పౌరం, చిన్ను, చిచ్చుకాకి నలుగురు కలిసి ఆ కవర్ని 4 దిక్కులా అత్యంత బలంగా వాన నీరు లోపలికి రాకుండా కిందకు లాగి పట్టుకున్నారు. తుని చోటులు కింద వంటను వేగంగా పూర్తి చేస్తున్నారు. చిచ్చుకాకి వర్షంలో తడుస్తూ గట్టిగా అరుస్తూ, మహి గారు, మీరు కూడా తడిసిపోయారు మా కోసం. మీ పట్టు వదలకండి. ఆ బిర్యానీ గిన్నెలో ఒక్క చుక్క నీరు పడినా అంత నాశనం అయిపోతుంది. మహీగ్రద్ద వర్షపు నీటిని తుడుచుకుంటూ నవ్వుతూ, భయపడకు చిచ్చు, నేను నా పూర్తి బలం ఉపయోగిస్తున్నాను. బన్నుగాడి బర్త్డేకి నేను ఇస్తున్న గిఫ్ట్ ఇదే అనుకోండి, మీరు వంట కానివ్వండి. తుని పిచ్చుక సంతోషంగా కన్నీళ్లు పెట్టుకుంది. అమ్మయ్య, మటన్ కూర ఉడికిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసాను, మూత గట్టిగా పెట్టేశాను. ఇక వర్షం వచ్చినా కూరకి ఏం కాదు. నా బిర్యానీ కూడా కంప్లీట్ అయిపోయింది తుని. గిన్నె మీద బరువైన రాయి పెట్టేశాను. ఇక వంటలన్నీ సేఫ్, మనం సాధించాము. వంటలు పూర్తయ్యాయి అన్న మాట వినగానే అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అప్పటికే గంట పాటు కురిసిన ఆ భయంకరమైన కుండపోత వర్షం నెమ్మదిగా తగ్గడం మొదలైంది. గాలి తీవ్రత కూడా తగ్గింది. వాన పూర్తిగా ఆగిపోయి ఆకాశం మళ్ళీ ప్రశాంతంగా మారింది. అందరూ కవర్ని నెమ్మదిగా కిందకు వదిలేశారు. చిన్నుకాకి ఆయాసంగా నేల మీద కూలబడుతూ, అబ్బో, నా చేతులు నొప్పులు పడుతున్నాయి, కానీ మన వంటలను కాపాడుకున్నాం, అదే నాకు 10,000. అవునరా, మనందరి టీం వర్క్ వల్ల ఈ రోజు ఈ కవర్ ఎగిరిపోకుండా నిలబడింది. ముఖ్యంగా మహి ఆంటీ, లూసీ ఆంటీ రాకపోతే మనం ఆ గాలిని తట్టుకోలేకపోయేవాళ్ళం. మహీగ్రద్ద నవ్వుతూ బట్టలు తుడుపుకుంటూ, అందులో ఏముందిలే బుజ్జి తల్లి, కష్టంలో ఉన్నప్పుడు ఒకరికొకరు సాయం చేసుకోకపోతే ఎలా? అయినా ఎంత వర్షంలో కూడా మీ వంటల నుండి ఆ వస్తున్న సువాసన చూస్తుంటే నాకెప్పుడెప్పుడు తిందామా అని ఆకలి పెరిగిపోతుంది. చోటు చిలుక నవ్వుతూ, ఇక ఆలస్యం ఎందుకు మహి గారు, బన్నుగాడి పుట్టినరోజు దావత్ని ఇప్పుడే మొదలు పెడదాం. అందరం వెళ్ళి పక్కనే ఉన్న బావి దగ్గర స్నానాలు చేసి చేతులు కడుక్కొని రండి, నేను అరిటాకులు వేసి వడ్డిస్తాను. అందరూ సంతోషంగా ఫ్రెష్ అయ్యి వచ్చారు. పచ్చటి పొలంలో వర్షం వెలిసిన తర్వాత వచ్చిన ఆ చల్లటి మట్టి సువాసనతో కూడిన గాలిలో అందరూ నేల మీద వరుసగా కూర్చున్నారు. చోటు, తుని ఇద్దరు పెద్ద పెద్ద అరిటాకులలో వేడి వేడి చికెన్ బిర్యానీ, దట్టమైన మసాలాతో ఉడికిన గోంగూర మటన్, కరకరలాడే చేపల వేపుడు వడ్డించారు. ఆ చల్లటి వాతావరణంలో ఆ వేడి వంటకాల నుండి వస్తున్న పొగలు, సువాసన అందరి నోరూరించేలా చేశాయి. బన్ను చిలుక బిర్యానీని నోట్లో పెట్టుకుని ఆనందంగా కళ్ళు మూసుకుని, వావ్, అమ్మా, తుని పిన్ని, ఏముందమ్మా వంట,
నా జీవితంలో ఇంత అద్భుతమైన బిర్యానీ ఎప్పుడూ తినలేదు. ఆ కట్టెల పొయ్యి మీద వండడం వల్లేమో ప్రతి మొక్క దూదిలా కరిగిపోతుంది. సూపర్ అమ్మా. లూసీ పౌరం మటన్ ముక్కను ఆస్వాదిస్తూ, నిజంగానే బన్ను, చిచ్చు చెప్పింది 100% కరెక్టు. మనం ఈ రోజు సిటీకి వెళ్లి ఉండుంటే ఇంత రుచికరమైన సహజమైన భోజనం మనకు దొరికేదే కాదు. ఈ వర్షంలో తడిసిన తర్వాత ఈ చల్లటి గాలికి ఈ వేడి వేడి భోజనం స్వర్గంలా ఉంది. మహీగ్రద్ద కూడా నవ్వుతూ, అవును, నేనెన్నో పుట్టినరోజు పార్టీలు చూశాను, 5 స్టార్ హోటల్స్ లో కూడా తిన్నాను. కానీ ఈ రోజు మనం కవర్ పట్టుకొని వర్షంతో పోరాడి కష్టపడి వండుకొని తింటున్న ఈ వర్షంలో దావత్తు నా జీవితంలోనే బెస్ట్ పార్టీ. ఈ రుచి, ఈ ఆనందం ఏ హోటల్లోనూ దొరకవు. చిచ్చుకాకి గర్వంగా కనుబొమ్మలు ఎగరేస్తూ, చూసావా బన్ను, నేను చెప్పానా లేదా, మన పల్లెటూరి వంటల ముందు ఏవి సాటి రావు. సిటీలో వెంట పడడం మానేసి మన వాళ్ళతో మన ప్రకృతిలో ఆనందాన్ని వెతుక్కోవాలి. అప్పుడే ఏ వేడుకైనా గుర్తుండిపోతుంది. బన్ను చిలుక సంతోషంగా అందరి వైపు చూస్తూ, అవును చిచ్చు అంటే మీరు చెప్పింది అక్షరాల నిజం. ఈ వర్షం, ఈ మన పోరాటం, ఈ అద్భుతమైన భోజనం నా పుట్టినరోజుని ఎప్పటికీ మర్చిపోలేని విధంగా మార్చేశాయి. థ్యాంక్ యూ ఆల్. అలా వర్షం వెలిసిన ఆ ప్రశాంతమైన సాయంత్రం వేళ పచ్చటి పొలంలో ఆ పక్షులన్నీ కడుపు నిండా రుచికరమైన భోజనం చేస్తూ ఆనందంగా నవ్వుకుంటూ బన్ను పుట్టినరోజును ఎంతో ఘనంగా మధురమైన జ్ఞాపకంగా జరుపుకున్నాయి. వర్షంలో దావత్. తుని పిచ్చుక, చోటు చిలుక, చిచ్చుకాకి ముగ్గురు చిన్నప్పటి నుండి ప్రాణ స్నేహితురాలు. ఒకే బడిలో, ఒకే కాలేజీలో కలిసి చదువుకున్నారు. ఆటపాటల్లో అందరూ కలిసే ఉన్నా చదువుల విషయానికొస్తే మాత్రం తుని పిచ్చుక ఎప్పుడూ ముందుండేది. ఒకరోజు కాలేజీ ఫైనల్ ఇయర్ రిజల్ట్స్ వచ్చాయి. ముగ్గురు నోటీస్ బోర్డు దగ్గర కలుసుకున్నారు. చోటు చిలుక ఆనందంగా గంతలేస్తూ, ఓసే చిచ్చు, పాస్ అయ్యాను, జస్ట్ బార్డర్లో పాస్ అయ్యాను, ఇక నాకు తిరిగే లేదు. మా నాన్న నన్ను ఈ రోజు ఇంట్లో నుండి గెంటేయడు. అమ్మయ్య, ప్రాణం లేచొచ్చింది. చిచ్చుకాకి నవ్వుతూ, నా పరిస్థితి కూడా అంతేనే చోట. సెకండ్ క్లాస్ లో పాస్ అయ్యాను. ఏదైతేనే మొత్తానికి కాలేజీ గంట గట్టెక్కేశాం. కానీ మన తుని ఏది, రిజల్ట్ బోర్డు దగ్గర ఎక్కడ కనిపించడం లేదు. ఎప్పట్లాగే ఎక్కడో ఒక మూల కూర్చొని ఏడుస్తూ ఉందేమో. ఏడుస్తుందా? ఎందుకు? పాస్ అవ్వలేదని భయపడుతోందా? అరే పిచ్చిదానా, అది ఫెయిల్ అయ్యి ఏడుస్తుందని కాదే. తనకు 99 మార్కులు వస్తే ఆ ఒక్క మార్క్ ఎందుకు పోయిందా అని ఏడుస్తూ ఉంటుంది. దాని బుద్ధే అంత. అదిగో చూడు, అప్పుడే అటగా వస్తోంది మన మహారాణి. తుని పిచ్చుక చాలా సంతోషంగా పరిగెత్తుకుంటూ వస్తూ, చోటు, చిచ్చు, నేను క్లాస్ ఫస్ట్ వచ్చాను. బోర్డు మీద నా పేరే అందరికంటే పైనుంది. నాకైతే ఆనందం ఆపుకోలేక ఏడుపొచ్చేస్తుంది తెలుసా. మా అమ్మ నాన్నలు ఈ విషయం తెలిస్తే ఎంత సంతోషిస్తారో. చోటు చిలుక చప్పట్లు కొడుతూ, కంగ్రాట్స్ తుని, నువ్వు క్లాస్ ఫస్ట్ రాకపోతేనే ఆశ్చర్యపోవాలి, కానీ వస్తే అందులో వింతేముంది. నువ్వు రాత్రింబవళ్ళు పుస్తకాలతో కుస్తీ పడుతుంటే చూసి మాకే నిద్ర వచ్చేసేది. మొత్తానికి నీ కష్టానికి ఫలితం దక్కింది. వెరీ గుడ్. చిచ్చుకాకి కన్నుకీటుతూ, కంగ్రాట్స్ చెప్పడం సరే చోట, ముందు అసలు విషయం మాట్లాడు. తుని, క్లాస్ టాపర్ అయ్యావు కాబట్టి ఇవాళ మాకు పార్టీ ఇవ్వాల్సిందే. బ్రహ్మాండమైన దావత కావాలి మాకు. అవునవును, నాకు కడుపు నిండా మటన్ బిర్యానీ, చికెన్ కబాబ్, చివర్లో ఒక డబుల్ కా మీఠా కావాలి. వెంటనే ఊరి చివరున్న ఆ పెద్ద రెస్టారెంట్కి వెళ్దాం పదా, నా కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. తుని పిచ్చుక కంగారుగా మొహం పెట్టి, పార్టీనా? నా దగ్గర? అరే, మీకేమైనా పిచ్చా? నా దగ్గర డబ్బులు ఎక్కడున్నాయే? నేను పాకెట్ మనీ అంతా పుస్తకాలు కొనుక్కోడానికి వాడేశాను. నా పర్సులో ₹1 కూడా లేదు. కావాలంటే పర్సు చెక్ చేసుకోండి. చిచ్చుకాకి కోపంగా, ఇదెక్కడ న్యాయమే? ప్రతిసారి ఫస్ట్ వస్తావు, ప్రతిసారి డబ్బులు లేవని తప్పించుకుంటావు. నీ దగ్గర డబ్బులు లేకపోతే అంకుల్ని అడిగి తీసుకురా, అంతేగాని ఈ రోజు పార్టీ ఎగ్గొట్టడానికి వీల్లేదు. అయ్యో చిచ్చు, మా నాన్న నాకు 1 పైసా కూడా ఎక్స్ట్రా ఇవ్వడు. అయినా నేను పార్టీ ఇవ్వను అన్నానా? ఇప్పుడు కాదు అంటున్నాను, అంతే కదా. నాకు ఉద్యోగం వచ్చాక నా ఫస్ట్ జీతంతో మీ ఇద్దరికి అద్దరిపోయే దావతిస్తాను. అప్పటిదాకా కొంచెం అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్. చూసావా చిచ్చు, దీని పిసినారితనం మళ్ళీ బయటపడింది. ఎప్పుడు ఈ తర్వాత ఇస్తానులే అనే డైలాగ్ ఒకటి దీనికి తెలిసింది. సరేలే, ఉద్యోగం వచ్చాక ఖచ్చితంగా ఇవ్వాలి మరి. ఆ విధంగా కాలేజీ పార్టీని సున్నితంగా తప్పించుకుంటుంది తుని. మరికొన్ని రోజులకు తునికి మంచి సంబంధం కుదిరి ఘనంగా పెళ్లి జరుగుతూ ఉంటుంది. పెళ్లి మండపంలో పెళ్లి కూతురిగా ముస్తాబై కూర్చున్న తుని దగ్గరికి చోటు, చిచ్చు ఇద్దరూ వస్తారు. చోటు చిలుక నవ్వుతూ, ఏంటమ్మాయి తుని, పెళ్లి కూతురి గెటప్లో భలే మెరిసిపోతున్నావు. ఆ పట్టు చీర, ఆ నగలు చూస్తుంటే
అసలు మా తునివేనా అనిపిస్తుంది. చాలా బాగున్నావే. తుని పిచ్చుక సిగ్గుపడుతూ థ్యాంక్ యూనే చోటు. మీ ఇద్దరు వచ్చారా? ఉదయం నుండి నా కళ్ళు మీకోసమే వెతుకుతున్నాయి. నా ప్రాణ స్నేహితురాలు మీరు. మీరు లేకుండా నా పెళ్ళి ఏంటి చెప్పు? భోజనాలు చేశారా? చిచ్చుకాకి వెటకారంగా నవ్వుతూ భోజనాలంటే ఎక్కడ పెట్టిన పెళ్లి భోజనమే కదా. అదేదో పప్పన్నం స్వీటు తినేసాంలే. కానీ అసలు మ్యాటర్ అది కాదు. కాలేజీ టాపర్ అయినప్పుడు పార్టీ అడిగితే తర్వాత అన్నావు. మరి ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నావు కదా, ఇప్పుడైనా మాకు స్పెషల్ దావత్ ఇస్తావా లేదా? అవును తుని, మాకు ఈ పెళ్లి భోజనాలు కాదు. నీ పెళ్లి సందర్భంగా మన ముగ్గురం విడిగా వెళ్ళి ఒక పెద్ద పార్టీ చేసుకోవాలి. మరి ఆ పార్టీ ఎప్పుడు ఇస్తున్నావో ఖచ్చితంగా డేటు టైము చెప్పు. ఈసారి ఎగ్గొట్టడానికి వీల్లేదు. తుని పిచ్చుక మొహం మార్చుకొని అరెరెరే, నా పరిస్థితి అర్థం చేసుకోండమ్మా. ఇప్పుడే నా పెళ్ళవుతుంది. అత్తారింట్లో అడుగు పెట్టాలి. అక్కడ పనులు, ఈ పెళ్లి హడావడి, ఈ బరువైన నగలు. నాకైతే తల ప్రాణం తోకకొస్తుంది. ఇప్పుడే పార్టీ అంటే ఎలా కుదురుతుంది? మా అత్తగారు చూస్తే ఏమనుకుంటారు? చిచ్చుకాకి నీరసంగా మళ్ళీ మొదలు పెట్టిందా తన నాటకాలు. పార్టీ ఇవ్వడం ఇష్టం లేక అత్తగారు హడావడి అని సాకులు చెబుతుంది చూడు. సాకులు కాదే చిచ్చు, నా పరిస్థితి అలా ఉంది. నేను అత్తారింట్లో కొంచెం సెటిల్ అయ్యాక ఒక మంచి రోజు చూసుకుని మీ ఇద్దరిని మా ఇంటికి పిలిచి స్వయంగా వండి పెడతాను. నిజంగానే. అప్పటి వరకు కొంచెం ఓపిక పట్టండి. తర్వాత ఖచ్చితంగా ఇస్తానులే. చోటు చిలుక నిట్టూరుస్తూ సరేలే, తర్వాత ఎప్పుడొస్తుందో మాకు తెలుసులే. వెళ్ళు, వెళ్ళి అత్తగారి సేవలు చేసుకో. కాలచక్రం గిర్రునా తిరిగింది. కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. తుని పిచ్చుక, చోటు చిలుక, చిచ్చుకాకి ముగ్గురు తమ తమ జీవితాల్లో స్థిరపడ్డారు. అందరికీ పెళ్లిళ్ళయ్యాయి. పిల్లలు కూడా పుట్టారు. ఒకరోజు అనుకోకుండా ఊరి మధ్యలో ఉన్న పార్కు దగ్గర ముగ్గురు కలుసుకుంటారు. తుని పిచ్చుక ఆశ్చర్యంగా, ఆనందంగా, చోటు, చిచ్చు, ఎంత కాలమైంది మిమ్మల్ని చూసి. ఇద్దరు ఎలా ఉన్నారు? మీ ఇళ్లలో అందరూ బాగున్నారా? పిల్లలు పెద్దవాళ్ళైపోయి ఉంటారు కదా. బాగా నవ్వుతానే. మా వాడు చిన్నగాడు, ఇప్పుడు 3వ తరగతి చదువుతున్నాడు. వాడల్లరితో ఇల్లంతా పీకి పందిరేస్తున్నాడు అనుకో. నీ కూతురు బుజ్జి ఎలా ఉంది? నా కూతురు బుజ్జి చాలా తెలివైందినే. అచ్చం నాలాగే చదువులో ఎప్పుడూ ఫస్టే. మీకందరికీ ఒక విషయం చెప్పాలి. మొన్నటితో మా బుజ్జికి ఇంటర్మీడియట్ పూర్తయింది. దానికి కూడా మంచి మార్కులు వస్తాయని చాలా నమ్మకంగా ఉన్నారు. అదంతా సరే కాని తుని, మా అబ్బాయి పన్నుగాడు కూడా స్కూల్ కు వెళ్తున్నాడు. మేమిప్పుడు బాగానే సెటిల్ అయ్యాం. మరి 10 ఏళ్ల క్రితం మాకిస్తానన్న పార్టీ ఏమైందో కొంచెం చెబుతావో? నీ తర్వాతకి టైం ఇంకా రాలేదా? అవును తనే. అప్పుడు అడిగితే కాలేజీ అన్నావు, పెళ్లిలో అడిగితే అత్తగారు అన్నావు. ఇప్పుడు కాలేజీ అయిపోయింది. అత్తగారింట్లో 10 ఏళ్ళు కాపురం చేసేసావు. పిల్లలు కూడా పుట్టేశారు. ఇప్పుడు నీకు ఎలాంటి టెన్షన్ లేదు కదా. మరి ఆ దావత్ ఎప్పుడు ఇస్తున్నావు? ఈ రోజు నిన్ను వదిలే ప్రసక్తే లేదు. తుని పిచ్చుక కంగారుగా వాచి చూసుకుంటూ, అమ్మో పార్టీనా? మీరింకా ఆ పార్టీ విషయం మర్చిపోలేదా? నాకసలు ఆ విషయమే గుర్తులేదు. అయినా మీకేం పోయే కాలమే, ఎప్పుడు పడితే అప్పుడు పార్టీ అడుగుతారు. చోటు చిలుక కోపంగా, ఏంటే మేము అడగడం పోయే కాలంలో ఉందా? నీ పిసినార్తనం దాచుకోలేక మమ్మల్ని అంటున్నావా? ఈ రోజు నువ్వు పార్టీ ఇచ్చే వరకు నిన్ను కదలనివ్వను చూడు. తుని పిచ్చుక మాటలు మారుస్తూ కంగారుగా నటిస్తూ, అయ్యో చోటు, నిజంగానే ఇస్తానే, కానీ ఇప్పుడు కాదు. స్టవ్ మీద పాలు పెట్టేసొచ్చాను, అవి పొంగిపోతాయి. అయినా మా ఆయనకు లంచ్ బాక్స్ కూడా కట్టాలి, బట్టలు ఉతకాలి, బోలెడు పనుంది ఇంట్లో. ఇవన్నీ వదిలేసి ఇప్పుడు నేను పార్టీ ఎలా ఇవ్వగలను? నేనింటికెళ్తున్నాను, తర్వాత కలుద్దాంలే. తుని వేగంగా అక్కడి నుండి వెళ్లిపోతుంది. చిచ్చుకాకి, చోటు చిలుకలు కోపంగా ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. చూసావా చోట, ఎన్ని సంవత్సరాలైనా దాని బుద్ధి మారలేదో. పార్టీ ఇవ్వమంటే స్టవ్ మీద పాలు, ఉతకాల్సిన బట్టలు అని సాకులు చెబుతూ పారిపోయింది చూడు. అవును చిచ్చు, ఎప్పటికైనా సరే మనం దాని దగ్గర నుండి ఒక పెద్ద దావత్ తీసుకోవాల్సిందే. వడ్డీతో సహా ముక్కు పిండి మరీ పార్టీ అడగాలి. అది పార్టీ ఇవ్వకపోయినా మనమే దాని ఇంటికి వెళ్లి కూర్చొని వండించుకుని మరీ తిందాం. ఇదే నా శపథం. అలా మరికొన్ని రోజులు గడిచిపోయాయి. ఆ రోజు తుని పిచ్చుక ఇల్లు ఆనందంతో నిండిపోయింది. తుని కూతురు బుజ్జి ఇంటర్మీడియట్ లో స్టేట్ ఫస్ట్ వచ్చింది. ఆ వార్త వినగానే తుని సంతోషంతో గంతేసింది. వెంటనే ఒక మిఠాయి పొట్లం పట్టుకుని స్వయంగా చిచ్చుకాకి, చోటు చిలుకల దగ్గరికి పరుగున వెళ్ళింది. తుని పిచ్చుక గట్టిగా అరుస్తూ ఆనందంతో, చోటు, చిచ్చు, తలుపు తీయండి, బయటికి రండి త్వరగా, మీకొక అద్భుతమైన వార్త చెప్పాలి. చోటు చిలుక తలుపు తీస్తూ, ఏంటి తుని, ఏమైంది? ఎందుకలా ఆయాసపడిపోతున్నావు? ఏమైనా లాటరీ తగిలిందా ఏంటి? లాటరీ కంటే ఎక్కువేనే. మా బుజ్జి ఇంటర్ రిజల్ట్స్ వచ్చాయి. మా అమ్మాయి స్టేట్ కి ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంది. నా కూతురు నా పేరు నిలబెట్టింది.
నాకు మాటలు రావడం లేదు. తీసుకోండి, ఈ స్వీట్స్ తినండి ముందు. చిచ్చుకాకి స్వీట్స్ తింటూ ఆనందంగా. వావ్ సూపర్ తుని, నిజంగా చాలా గ్రేట్ న్యూస్. బుజ్జి నిన్ను మించిపోయింది. మా అందరికి చాలా గర్వంగా ఉంది. బుజ్జికి మా కాంగ్రాట్స్ చెప్పు. కేవలం స్వీట్స్ తో వదిలేయను. ఇన్ని సంవత్సరాలు మీరు నా వెంటపడి అడిగిన ఆ దావత్ని రేపు నేను మీకు ఇద్దామని అనుకుంటున్నాను. అవును, రేపు మధ్యాహ్నం మీ కుటుంబాలతో సహా నా పార్టీకి రావాలి. నేను మీకు గ్రాండ్ పార్టీ ఇస్తున్నాను. చోటు చిలుక షాక్ తో కళ్ళు పెద్దవి చేసి, ఏమిటి పార్టీనా? నువ్వు స్వయంగా పిలిచి ఇస్తున్నావా తుని? నా చెవులు సరిగ్గానే పనిచేస్తున్నాయా చిచ్చు? చిచ్చుకాకి చెవులు గిల్లుకుంటూ, నాకు కూడా నమ్మబుద్ధి కావడం లేదు చోట. 10 ఏళ్ళగా అడిగితే ఒక్క పూట కూడా అన్నం పెట్టని తుని ఈ రోజు పిలిచి మరి పార్టీ ఇస్తానంటుందా? సూర్యుడు పడమర ఉదయించడా ఏమిటి? తుని పిచ్చుక నవ్వుతూ, నా మీద ఇంత చోకులా? నిజంగానే పార్టీ ఇస్తున్నాను. మీకోసం స్పెషల్ గా అన్ని రకాల వంటలు స్వయంగా నేనే వండుతాను. రేపు మధ్యాహ్నం 1 గంటకు ఖచ్చితంగా ఊరి చివరున్న ఖాళీ స్థలం దగ్గరికి వచ్చేయండి. అక్కడే మన పార్టీ. చోటు చిలుక ఉత్సాహంగా, అమ్మ బాబాయ్, అదృష్టం అంటే మనదేనే చిచ్చు. సరే తుని, రేపు ఖచ్చితంగా రెడీగా ఉంటాం. ఒక పూట ముందే ఉపవాసం ఉండి మరీ వస్తాం. తుని వాళ్ళకి చెప్పి వెళ్ళిపోతుంది. తుని ఆ పార్టీ కోసం చాలా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయాలనుకుంటుంది. మరుసటి రోజు ఉదయాన్నే లేచి ఊరి చివరున్న ఖాళీ స్థలానికి వెళ్తుంది. తన కూతురు బుజ్జిని కూడా తోడు తీసుకెళ్తుంది. పార్టీ ఇంట్లో ఇవ్వచ్చు కదా, ఈ ఖాళీ స్థలంలో ఎందుకు? ఇక్కడ ఏమీ లేదు కదా. అలా కాదు బుజ్జి, నా ప్రాణ స్నేహితురాలకు 10 ఏళ్ల తర్వాత పార్టీ ఇస్తున్నాను. అది చాలా స్పెషల్ గా ఉండాలి. అందుకే ఇక్కడ ఒక చిన్న కట్టడం కడదాం. తుని తన కూతురుతో కలిసి కొన్ని లావుపాటి కర్రలను నేలలో పాతింది. భూమికి కొంచెం ఎత్తులో ఒక అరుగులాంటి వేదికను నిర్మిస్తుంది. దానిపైన కూర్చోడానికి వెదురు పళ్ళలు వేస్తుంది. ఎండ తగలకుండా పైన పెద్ద పెద్ద అరిటాకులతో ఒక అందమైన గుడిసెలాగా కప్పుని ఏర్పాటు చేస్తుంది. చుట్టూ పూలతో అలంకరిస్తుంది. అదంతా చూడ్డానికి చాలా అద్భుతంగా ఉంటుంది. చూసావా బుజ్జి, ఎంత బాగుందో? మా చిన్నప్పుడు మేము ఆడుకున్న గుడిసెని గుర్తు చేసేలా ఉంది. రేపిక్కడ కూర్చొని తింటుంటే ఆ మజాయే వేరు. పద, ఇక ఇంటికి వెళ్లి వంటలు మొదలు పెడదాం. వాళ్ళు ఇంటికెళ్లిపోతారు. కాని దురదృష్టవశాత్తు ఆ రోజు రాత్రి వాతావరణం మారిపోయి భయంకరమైన వర్షం మొదలవుతుంది. ఉరుములు మెరుపులతో రాత్రంతా కుండపోత వర్షం కురుస్తుంది. రోడ్లన్నీ కాలువల్లా మారిపోయి వరద నీరు పారుతూ ఉంటుంది. మరుసటి రోజు ఉదయం కూడా వాన సన్నగా కురుస్తూనే ఉంటుంది. తుని ఉదయాన్నే లేచి స్నేహితుల కోసం ఎంతో ఇష్టంగా మటన్ బిర్యానీ, చికెన్ కబాబ్స్, గారెలు, పాయసం వండుతుంది. అన్ని ప్యాక్ చేసి బయటకొచ్చి చూస్తుంది. బయట రోడ్లన్నీ నీళ్లతో నిండిపోయుంటాయి. తుని పిచ్చుక కంగారుగా కన్నీళ్లు పెట్టుకుంటూ, అయ్యో దేవుడా, ఏంటి వర్షం? రాత్రంతా ఎంత భయంకరంగా కురిసిందేంటి? రోడ్లన్నీ నీళ్లతో నిండిపోయాయి. ఆ ఖాళీ స్థలంలో నీళ్లు మోకాళ్ళ లోతుకొచ్చుంటాయి. ఇప్పుడు వాళ్ళకి పార్టీ ఎలా ఇవ్వాలి? 10 ఏళ్ల తర్వాత ఇద్దామనుకుంటే ఈ వానదేవుడు ఇలా పగబట్టాడేంటి? తుని తల పట్టుకుని ఏడుస్తూ ఉండగా అప్పుడే వరద నీటిలో ఒక చిన్న పడవ వస్తున్న శబ్దం వినిపిస్తుంది. ఆ పడవలో చిచ్చుకాకి, చోటు చిలుక తమ పిల్లల్ని తీసుకుని వస్తూ ఉంటారు. వాళ్ళని చూసి తుని ఆశ్చర్యపోతుంది. తుని పిచ్చుక ఆశ్చర్యంగా, చిచ్చు, చోటు, ఈ వానలో, ఈ వరదలో పడవ వేసుకుని వచ్చారేంటి? చిచ్చుకాకి నవ్వుతూ పడవ దిగి, ఎందుకు తుని, 10 ఏళ్ల తర్వాత నువ్వు ఇస్తున్న దావతని వదులుకుంటామా ఏంటి? ఈ వర్షం కాదు కదా, సునామీ వచ్చినా సరే ఈ రోజు నీ చేతి వంట తినాల్సిందే అని ఫిక్స్ అయ్యాము. అందుకే ఊరి చివరున్న పడవని అద్దెకి తీసుకొని మరీ వచ్చాము. అవును తుని, మా పిల్లలు కూడా పార్టీ అనగానే ఉదయం నుండి ఏమీ తినకుండా కూర్చున్నారు. సరే గాని పార్టీ ఎక్కడ? నువ్వు ఇక్కడే ఉన్నావేంటి? ఆ ఖాళీ స్థలం దగ్గరికి వెళ్ళలేదా? తుని పిచ్చుక బాధపడుతూ, అయ్యో చోటు, నా ఏర్పాట్లన్నీ ఈ వర్షం నాశనం చేసేసింది. నేను మీకోసం ఆ ఖాళీ స్థలంలో కర్రలతో ఒక అరుగు కట్టి పైన అరిటాకులతో అందమైన గుడిసె వేశాను. కానీ ఇప్పుడు ఆ స్థలం అంతా నీళ్లతో నిండిపోయింది. మనం అక్కడికి వెళ్ళలేము. కావాలంటే నా ఇంట్లోనే కూర్చొని తినేయండి. చిచ్చుకాకి ఉత్సాహంగా, ఇంట్లో ఎందుకుతోనే? నువ్వు అంత కష్టపడి మా కోసం గుడిసె వేశాక దాన్ని వదిలేస్తావా? అయినా మన దగ్గర పడవ ఉంది కదా, మనం అంతా ఈ పడవలో అక్కడికే వెళ్దాం కదా. వానలో పడవ ప్రయాణం చేస్తూ వెళ్తుంటే అబ్బా ఆ మజానే వేరనుకో. అవును తుని, అద్భుతమైన ఐడియా. ఈ వంటకాలన్నీ పడవలో పెట్టు, అందరం కలిసి అక్కడికి వెళ్దాం. తుని సంతోషంగా వంటకాలన్నీ పడవలో పెడుతుంది. అందరూ పడవలో ఎక్కి ఆ ఖాళీ స్థలం దగ్గరికి చేరుకుంటారు. అక్కడ తుని కట్టిన అరిటాకుల గుడిసె భద్రంగా ఉంటుంది. తుని తెలివిగా ఆ గుడిసెను కర్రల మీద భూమికి కొంచెం ఎత్తులో కట్టడం వల్ల
వరద నీరు ఆ కట్టడం కింద నుండి పారిపోతూ ఉంటుంది. గుడిసె పైన అరుగు మాత్రం ఎంతో పొడిగా సురక్షితంగా ఉంటుంది. చిచ్చుకాకి ఆశ్చర్యంగా గుడిసెని చూస్తూ, వావ్ తుని, ఎంత అద్భుతంగా కట్టావే ఈ గుడిసె. అచ్చం నీలాగే దీనికి కూడా చాలా బ్రెయిన్ ఉంది. కింద వరద నీరు ప్రవహిస్తున్నా పైన మాత్రం ఒక చుక్క నీరు కూడా లేకుండా ఎంత పొడిగా ఉందో చూడు. అవును తుని, నిజంగా ఇది బెస్ట్ పార్టీ స్పాట్. పిలియు, జాగ్రత్తగా పడవ దిగి ఆ అరుగు మీదకి ఎక్కండి. అందరూ పడవ దిగి ఆ అరటి ఆకుల గుడిసెలోకి వెళ్తారు. చుట్టూ వరద నీరు ప్రవహిస్తుంది. పైన సన్నగా వర్షం కురుస్తుంది. అరిటాకుల మీద పడుతున్న వాన చినుకుల శబ్దం టప్ టప్ మని ఎంతో వినసొంపుగా వినిపిస్తుంది. ఆ చల్లటి వాతావరణంలో తుని తెచ్చిన వేడివేడి వంటకాలు చూసి అందరి నోరు ఊరుతుంది. తుని పిచ్చుక ఆనందంగా వడ్డిస్తూ, రండి అందరు కూర్చోండి. ముందుగా ఈ వేడివేడి మటన్ బిర్యానీ, చికెన్ కబాబ్స్ తినండి. నా చేతులతోనే స్వయంగా చేశాను. చిచ్చుకాకి బిర్యానీ తింటూ కళ్ళు మూసుకొని, మ్మ్. అబ్బా, ఏముంది తుని, 10 ఏళ్ళు వెయిట్ చేసినందుకు 10 రుచిగా ఉంది నీ వంట. ఆ మసాలాలు, ఆ మొక్కలు, అబ్బో అద్భుతం. ఈ చల్లటి వానలో ఈ వేడి వేడి బిర్యానీ తింటుంటే స్వర్గంలో ఉన్నట్టే ఉంది తెలుసా. చోటు చిలుక కబాబ్ తింటూ, నిజమే చిచ్చు, మన కాలేజీ రోజులు గుర్తుకొస్తున్నాయి. అప్పుడు ఇలాగే వానలో తడుచుకుంటూ సమోసాలు తినేవాళ్ళం కదా. తుని, నువ్వు నిజంగా గ్రేట్. నీ పిసినరితనం మీద మేమెన్ని సటర్లు వేసినా నువ్వు మాత్రం మా కోసం ఇంత ప్రేమగా వండి ఇన్ని ఏర్పాట్లు చేశావు. థ్యాంక్ యూ సో మచ్ తుని. తుని పిచ్చుక కన్నీళ్లు తుడుచుకుంటూ సంతోషంగా, థ్యాంక్ యూ ఎందుకులే, మీరు నా ప్రాణ స్నేహితురాలు. అప్పుడు నా దగ్గర డబ్బులు లేక పార్టీ ఇవ్వలేకపోయాను. కానీ ఇప్పుడు ఆ దేవుడి దయ వల్ల అన్నీ ఉన్నాయి. మీ అందరినీ ఇలా ఆనందంగా చూస్తుంటే నా మనసు నిండిపోయింది. బుజ్జి ఫస్ట్ వచ్చిన ఆనందం కన్నా మీరు నాతో ఉన్న ఆనందమే నాకు ఎక్కువ. సన్నగా కురుస్తున్న ఆ వర్షంలో అరిటాకుల గుడిసె కింద వరద నీటి మధ్యలో ఆ ముగ్గురు స్నేహితురాలు తమ పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఆనందంగా పార్టీ చేసుకున్నారు. ఎన్ని వర్షాలొచ్చినా, ఎన్ని అవాంతరాలు ఎదురైనా వాళ్ళ స్నేహం ముందు అవన్నీ చిన్నబోయాయి. అలా 10 ఏళ్ల తర్వాత తుని ఇచ్చిన ఆ వర్షపు దావత్ అందరి జీవితాల్లో ఒక మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోయింది.